ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని సంతోషంగా వినడానికి మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. త్వరగా దేవుని యొక్క వాక్యాలను కలిపోదాం. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. ప్రభు ఈ మాట దీవించును గాక. వాళ్ళకు ఒక మైక్. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి బాగా వినండి. మనుషులు ఇప్పుడు మనమంతా ఎవరు అండి? అవునా? మనుషులేను మనం. అదేంది, మనుషుల్లో కొంతమంది మృగాలు ఉన్నారే అంటే వాళ్ళు అప్పుడు మనుషుల మృగాల, మనుషుల జంతువుల, మనుషుల రాక్షసుల పిశాసుల? ఇక్కడేం రాయబడి ఉందంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడిను. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట చాలా ప్రశ్నలకు జవాబిస్తుంది. ఇప్పుడు మనుషులు చనిపోయిన తర్వాత ఏమవుతారమ్మా? దెయ్యాలు అవుతారు. మనుషులు చచ్చిపోయినాక ఏమవుతారు? దెయ్యాలు అవుతారు. మనుషులు దెయ్యాలు అవ్వబడలే, కావాల్సిన దెయ్యాలు ఇప్పటికి ఆల్రెడీ ఉండయాడా. ఇక వీళ్ళు కూడా దెయ్యాలు అయ్యారనుకో, ఇక భూమికి మొత్తం ఇక దెయ్యాల ప్రపంచం అయిపోద్ది. కాబట్టి మనుషులు దెయ్యాలు అవరు. చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవరు. ఆ విధంగా చనిపోతే అవుతారు. ఏ విధంగా చనిపోయిన అవరు. అయ్యేదానికి అవకాశం లేదు. మరి చనిపోయిన వాళ్ళు ఏమవుతారు? మళ్ళీ పుడతారు అంటున్నారుగా. మా అమ్మ పుట్టింది, మా నాయన పుట్టాడని. అమ్మ పుడతాదా? మళ్ళా నాయన మళ్ళీ పుడతాడా? పోనీ ఇన్ని వేల సంవత్సరాలు ఇంతమంది అమ్మలు నాయనలు చనిపోయారు కదా. ఒరే నేనేరా మీ నాయన్నే అని అన్నారు ఎవరన్నా పుట్టి? ఒరే నేను మీ తాతను పుట్టానురా నీకా అని అన్నారు ఎవరన్నా? అంటే చూడండి, అబద్ధము ఎంత భయంకరంగా ప్రజల్లోకి వెళ్ళిపోద్దో. అబద్ధం అనేది ఎంత స్పీడ్గా ప్రజల హృదయాల్లో నాటుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి. అదే సత్యము చెప్పడానికి లౌడ్ స్పీకర్లు పెట్టాలి, మీటింగ్లు పెట్టాలి, ఎన్నెన్నో చేయాలి. ఎంత చెప్పినా సత్యం అనేది ప్రజలకి ఎక్కదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఒక్కసారే మృతి పొందాలని నియమించబడింది. అంటే ఒక్కసారే మృతి అంటే రెండోసారి మృతి లేదుగా. అంటే రెండోసారి పుడితేనే కదా రెండోసారి మృతి వచ్చేది. అంటే మళ్ళీ పుట్టేది, మళ్ళీ చనిపోయేది, మళ్ళీ పుట్టేది, మళ్ళీ ఇన్ని లేవుగా. ఉండేది ఒక్కటే మరణము. మనుషులు ఒక్కసారే మృతి పొందాలని దేవుడు నియమించాడంట. ఇది దేవుని శాసనము. ఇది ఆకాశమందున్న దేవుని శాసనం. ఇది ఒకసారి మనిషి చనిపోతే ఇక మళ్ళీ పుట్టేది, మళ్ళీ చనిపోయేది, మళ్ళీ పుట్టేది, మళ్ళీ చనిపోయేది ఇన్ని లేవు. ఒక్కసారే
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒక్కసారే మనుషులు మృతి పొందవల్లని దేవుడు దాన్ని నియమించాడు. ఇప్పుడు కొత్తగా గెలిచినటువంటి ప్రభుత్వాలు వాళ్ళకిష్టం వచ్చినట్టుగా, వాళ్ళకు అనుకూలమైనట్టుగా కొన్ని రూల్స్ నియమిస్తుంటారు. దాన్ని ప్రజలందరూ, వ్యవస్థలన్నీ ఫాలో కావాలి. మళ్ళీ ప్రభుత్వాలు మళ్ళీ కొత్త వస్తే వాళ్ళకిష్టమైనట్టుగా వాళ్ళు నియమిస్తుంటారు. అప్పుడు ప్రజలందరూ వాటిని ఫాలో కావాలి. ఆకాశమందున్న దేవుడు ఒక శాసనం నియమించాడు, దానికి రాజముద్ర వేశాడు. ఏంటది? మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. మృతి పొందిన మనుష్యుడు మళ్ళా పుట్టేదానికి లేదు, మళ్ళీ చనిపోయేదానికి లేదు, మళ్ళీ పుట్టేదానికి లేదు. ఇదంతా ఫాల్స్ టీచింగ్. ఇది దేవుని సర్వసత్యమైన మాట. మనుషులు ఒక్కసారే మృతి పొందాలని దేవుడు నియమించాడు. సరే, దేవుడు నియమించాడు. మరి ఈ చనిపోయిన మృతులు వాళ్ళకి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళది వాళ్ళు 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 ఏమి ఎదుర్కొనాలి? వాళ్ళు ఏ పరిస్థితుల్లోకి వాళ్ళు వస్తారు అనంటే, వాళ్ళు తీర్పుని ఎదుర్కొనాలి. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు దేన్ని ఎదుర్కొనాలంట? తీర్పు. చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా ఇక వాళ్ళు ఏముండదు, వాళ్ళు సైలెంట్గా ఆ మృతుల లోకం అని ఒకటి ఉంది. ఇప్పుడు ఇది నరలోకం, అది పరలోకం. చనిపోయిన వాళ్ళకు ఒక లోకాన్ని దేవుడు నియమించాడు, అది మృతుల లోకము. ఈ మృతుల లోకములో ఈ మృతులైన వారందరూ పోయాడు ఉంటారు. ఈ మృతుల లోకంలో ఈ మృతులైన వారందరూ పోయాడుండి దేవుని తీర్పు కోసం ఎదురు చూస్తుంటారు. ఆ దేవుని తీర్పు కోసం ఎదురు చూస్తుంటారు. ఇక వాళ్ళకి రెండోది లేదు. ఆ దేవుడు తీర్పు వాళ్ళకు వచ్చిన తర్వాత ఆ తీర్పును బట్టి వాళ్ళ యొక్క స్థితిగతులు ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి బాగా ఆలకించండి. ఈ లోకంలో మనుషుడన్నవాడు ఎవడైనా రంగు, భాష, ప్రాంతము, ఏ భేదం లేదు. మనుషుడనేవాడు ఎవడైనా సరే, వాడి స్థాయి, గొప్పతనము, పేదరికము ఏమి లేదు. వాడు ఎవడైనా సరే, ఏ స్థాయిలో ఉన్నవాడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైనా సరే, రాజ్యాలను పరిపాలించిన వారైనా సరే, ఎవరైనా సరే, మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళ స్థితి ఏంటంటే, దేవుని సర్వోన్నతుడైన దేవుని తీర్పు కోసం వాళ్ళు కనిపెట్టుకుని ఉంటారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మనుషులందరికీ దేవుడు తీర్పు తీర్చే దినం ఒకటి నిర్ణయించాడు. మనుషులందరికీ, సర్వ మానవాళి కోసం యేసు ప్రభు ఎలాగూ రక్తం చిందించాడో, సర్వ మానవాళికి తీర్పు తీర్చేదానికి, వాళ్ళు భూమి మీద బ్రతికిన బ్రతుకు విధానం, దాని పరిస్థితులు, వాళ్ళు చేసినటువంటి క్రియలు, వాళ్ళ ప్రవర్తన, వాటన్నిటి ఆధారంగా ఆకాశమందున్న దేవుడు మనుషులను తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని తీర్పులు ఇప్పటికే పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు వచ్చాయి. నోవహు కాలంలో ఆనాటి మనుషులు పాపం చేసినప్పుడు దేవుడు తీర్పు తీర్చాడా లేదా? చెప్పండి, తీర్చాడా లేదా? నోవహు కాలంలో
మనుషులు పాపం చేసి బహు విచ్చలవిడిగా బతికినప్పుడు ఆకాశమందున దేవుడు తీర్పు తీర్చాడు. సొదొమ గొమొర్ర పట్టణము బహు విచ్చలవిడిగా పాపం చేస్తూ బ్రతికినప్పుడు దేవుడు దానికి తీర్పు తీర్చాడు. కయీను అనేవాడు హేబేలుని సొంత తమ్ముణ్ణి చంపివేసినప్పుడు దేవుడు తీర్పు తీర్చాడు. నెనివే పట్టణస్థులు భయంకరమైన పాపములోకి వెళ్ళిపోయినప్పుడు దేవుని తీర్పు వాళ్ళ మీదకి వచ్చింది. అయితే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఇలాగున మొదటి నుంచి మనం గనక పరిశీలిస్తే దేవుని తీర్పులు భూమి మీదకి వస్తూనే ఉన్నాయి. పరలోకములో లూసిఫర్ అనే దేవదూత దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఆ దేవదూత ప్రధాన దూత అయినప్పటికీ దేవుడు తీర్పు తీర్చాడు. ఈరోజు దేవుని న్యాయ తీర్పులు ఈ భూ ప్రపంచం మీదకి రావటానికి సిద్ధంగా ఉన్నాయి. మనుషులకు వాళ్ళు చనిపోయిన తరువాత ఇక వాళ్ళ స్థితి ఏమిటంటే కేవలం జడ్జిమెంట్, తీర్పు కోసం ఎదురు చూడటమే. మనుషులు ఒక్కసారే మృతి పొందవల్లని నియమించబడింది. అది నా చేతుల్లో నీ చేతుల్లో అది లేదు, అది దేవుడు నియమించాడు. ఆ తర్వాత ఏం జరగద్దంటే తీర్పు, అంతే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో డబ్బులు ఉన్నాయని, ఆస్తి మంచి స్థాయి స్టేటస్ అన్ని ఉన్నాయని, మంది మార్బలం ఉందని ఏవైనా ఎట్టైనా చేసి మేనేజ్ చేసి బతకొచ్చు. కానీ జీవంగల దేవుడు ఆయన న్యాయమైన తీర్పుల ఎదుట ఎవడు తప్పించుకోలేడు. ఏ ఒక్కడు తప్పించుకునే పరిస్థితి లేదు ప్రియులారా. నెబుకద్నెజరనే బబులోను సామ్రాజ్యపు అధినేత, మా ప్రపంచానికి చక్రవర్తి, ఆయన తప్పించుకున్నాడా? వీళ్ళంతా ఎవరు తప్పించుకునే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి దేవుని న్యాయమైన తీర్పు తీర్చుటకు న్యాయాధిపతి అయిన దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవల్లని దేవుడు నియమించాడు. నా జీవితం, నా ఇష్టం, నా డబ్బు, నా బలం, నా తిండి, నా సంపాదన, నేను ఎంజాయ్ చేస్తాను, నా ఇష్టం అని బతుకుతున్నావు కదా, బ్రతుకు. కానీ నువ్వు చనిపోయిన తరువాత దేవుని న్యాయమైన తీర్పును నువ్వు ఎదుర్కొనాలి. దేవుని న్యాయమైన తీర్పు నువ్వు ఎదుర్కొనాలి. ప్రతి మనుషుడు ఎదుర్కొనాలి. ప్రతి ఒక్కరూ ఆ తీర్పు కోసం ఎదురు చూడాల్సిందే. ఇవి సొల్లు మాటలు, సుత్తి మాటలు కాదుయే. ఇవి జీవం కలిగిన దేవుని మాటలు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వాడు ఎవడైనా సరే దేవుని తీర్పు నుంచి ఎవడు తప్పించుకోలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇట్టి న్యాయమైన తీర్పు ప్రజలకు ఇవ్వడానికి ఆకాశమందున దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మొదటి మానవుడైన ఆదాము నుండి చివరి మానవుడి వరకు ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే పాస్టర్ గారు దీనికి రెమెడీ లేదా, దీనికి సొల్యూషన్ లేదా, ఈ తీర్పు నుంచి మనుషులు తప్పించుకునే అవకాశం లేదా, ఈ తీర్పు నుంచి మనుషులు విడుదల పొందే అవకాశం లేదా, ఈ యొక్క తీర్పు నుంచి మనుషులు తప్పించుకునే మార్గం లేదా అని ఆలోచిస్తే అదే బైబిల్, అదే పరిశుద్ధ గ్రంథం, అదే దేవుడు మనుషులను ప్రేమించి ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. అదే యేసు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఈ తీర్పు నుంచి ప్రజలను తప్పించడానికి, ఈ శిక్ష నుంచి ప్రజలను తప్పించడానికి, విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపములను, శాపములను ఆయన మీద వేసుకొని శిలువ మానుపై వేలాడి చనిపోయిన గొప్ప దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇది అర్థము కాదు. ఎవరికి అర్థం కాదు? ఇది ఎవరికి అర్థం కాదు? ఎవరికి అర్థం కాదు? ఇది వెర్రి వాళ్ళకి ఇది, చెప్పండి, వెర్రి వాళ్ళకి ఇది అర్థం కాదు. పిచ్చి వాళ్ళకి ఇది అర్థం కాదు. ఇది అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమే కాదు. మనుషులకు వచ్చే ఈ తీర్పు నుంచి, న్యాయమైన తీర్పు నుంచి, ఆ తీర్పు ద్వారా సంక్రమించే శిక్ష నుంచి మనుషులు తప్పించబడాలని ఆకాశమందున్న దేవుడు, అయ్యో నేను సృష్టించిన ఈ ప్రజలు పాపం చేసి తిరిగి నా శిక్షకే గురైపోతున్నారు, నా బిడ్డల్ని నేనే శిక్షించుకోవాలా అని చెప్పి ఆ బిడ్డల కోసం ఆ దేవుడే మనుష్య కుమారుడిగా దిగొచ్చి ప్రాణం పెట్టి ఒక గొప్ప రక్షణ సంకల్పాన్ని సిద్ధం చేశాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదవండి ఒక మాట. రోమా పత్రిక 8:1 రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, అదిగో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, ఏ శిక్షా విధి లేదు. చూడండి ప్రియులారా, అంటే గొప్ప రెమెడీ, గొప్ప సొల్యూషన్ ఇది. యేసు క్రీస్తునందున్న వారికి శిక్ష లేదు. విధి రూపకమైన ఆజ్ఞల చట్టమును దేవుడు శిలువ వేకులకి కొట్టేశాడు. ప్రియులారా, మన ప్రతి పాపమును, శాపమును ఆయన మీద వేసుకున్నాడు. మన స్థానములో ఆయన దెబ్బలు తిన్నాడు. మన స్థానములైన చనిపోయాడు. మన స్థానములైన రక్తం చిందించాడు. ఈరోజు ఇంత గొప్ప రక్షణ, ఈ రక్షణ ఆనందానికి కారణభూతుడు, ఆది అంతము మన ప్రభువైన యేసయ్యే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తులో ఉన్న వారికి శిక్ష ఉందా? శిక్ష ఉందా? లేదు. అంటే నీ ప్రతి పాపమును ఆయన క్షమించాడు. నీ ప్రతి దోషమును ఆయన క్షమించాడు. నీ ప్రతి అతిక్రమాలను ఆయన క్షమించాడు. నిన్ను ప్రేమతో దగ్గరికి హత్తుకున్నాడు. నీ పాపములను ఆయన రక్తముతో కడిగి వేశాడు. నిన్ను పరిశుద్ధుడుగా ఆయన చేయడానికి, నిన్ను మారిన మనిషిగా ఆయన చేయడానికి నీ కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ధనవంతుడైన దేవుడు మన కోసం దరిద్రుడుగా మారాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రక్షణ మనకిచ్చాడు. సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది కదా? మనుషులు ఒక్కసారే మృతి పొందవల్లని నియమించబడిను. ఆ తర్వాత ఏమొస్తుంది చెప్పండి, రెస్పాన్స్ ఇవ్వండి. ఆ తర్వాత ఏమొస్తుంది? తీర్పు. ఈ తీర్పు నుంచి తప్పించబడాలంటే దేవుడు సిద్ధపరిచిన విధానం రక్షణ సంకల్పం. ఆ రక్షణలోకి వచ్చి, మారు మనసు అనుభవంలోకి వచ్చి, ప్రభు దగ్గరికి వచ్చి, మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించి, పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ప్రభులో ఉంటే మనకి ఏ శిక్ష లేదు, ఏ తీర్పు లేదు, ఏ చట్టం మన మీద పని చేయదు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప దీవెన ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి. ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మన కోసం సిద్ధపరిస్తే గుడ్డోళ్ళ మాదిరిగా తారికలాడుతాం ఒక్కొక్కడు. ఏడగబోటాకనా
చర్చికి పోవటానికి తారికలాడుతుంటా. ఒరే గుడికి పోరా సక్కరంగానా అంటే వాడికి సక్కరంగా గుడికి పోయేదానికి వాడికి రావటంలే. ఒరే నీకు నీ తీర్పు, నీ మీద ఉన్నటువంటి శిక్ష సమస్తం ఆయన కొట్టేశాడు రా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. నువ్వు చేసిన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన సన్నిధికి రా అంటే ఒక్కొక్కడు గుడ్డోడు మాదిరిగా. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి బాగా ఆలోకించండి. యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధి కూడా లేనే లేదు. అంటే అర్థం ఏంటన్నా? అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తులో లేకపోతే ఏమున్నట్టు చెప్పండి? యేసుక్రీస్తులో లేకపోతే ఏమున్నట్టు? శిక్ష ఉన్నట్టే కదా, శిక్ష ఉన్నట్టే కదా. యేసుక్రీస్తులో ఉంటే శిక్ష లేదు, విధి లేదు. మరి యేసుక్రీస్తులో లేకపోతే శిక్ష ఉంది కదా. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నా. అంటే ఇప్పుడు దాకా చెప్పింది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు వినండి, సబ్జెక్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉంటే శిక్ష లేదు, ఓకే? అవునా కదా? ఓకే అమ్మ, తలకాయల నొప్పనమ్మా. యేసుక్రీస్తులో ఉంటే శిక్ష లేదు, యేసుక్రీస్తులో లేకపోతే వెరీ గుడ్. మా పాస్టర్ గారు ఉంటే ఇక మాకు ఇంక ఇబ్బంది లేదు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నట్టుగా నటిస్తే వాళ్ళకేముంది? యేసుక్రీస్తు వీళ్ళు లేరు కానీ ఉన్నట్టుగా ఉంటున్నారు వీళ్ళు. యేసుక్రీస్తులో ఉన్నట్టుగా ఉంటున్నారు వీళ్ళు. ఈ బ్యాచ్ ఎక్కువ ఉంది ఇప్పుడు. ఎక్కడ బట్టి వీళ్ళే ఉండేది. యేసుక్రీస్తులో ఉన్నట్టుగా ఉంటారు. అంటే దేవుని ముసుగు ఒకటి వేసుకొని వీళ్ళు చేసే పాపాలకి శాపాలకి అంతం లేనే లేదు. అదేమంటే మాకు శిక్ష లేదు, తీర్పు లేదు, ఏమి లేదు. అవునా? యేసుక్రీస్తులో ఉంటే తీర్పు లేదని బోధిస్తూ కోటి పాపాలు నువ్వు చేస్తా ఉంటే నీకు తీర్పు లేదా? నీకు శిక్ష లేదా? అన్నీ ఎరిగి చేసిన తప్పులే మళ్ళీ నువ్వు చేస్తా ఉంటే నీకు తీర్పు లేదా? ఆలోచించండి. అంటే యేసుక్రీస్తులో ఉంటే శిక్ష లేదు, యేసుక్రీస్తులో లేకపోయిన వారికి శిక్ష ఉంది. వీళ్ళు అటు ఇటు కాకుండా యేసుక్రీస్తులో ఉన్నట్టుగా, పరిచర్యలో ఉన్నట్టుగా, సేవలో ఉన్నట్టుగా, విశ్వాసములో ఉన్నట్టుగా, సంఘానికి వెళుతున్నట్టుగా, క్రైస్తవుల మాదిరిగా ఉంటా అన్ని పాప కార్యాలు, నీచమైన కార్యాలు, బుద్ధి మారకుండా, ప్రవర్తన అనేది మారకుండా, అన్ని వంకర పనులు, వంకర మాటలు ఇలా చేసేవారికి శిక్ష ఉందా లేదా? ఇలా చేసేవారి పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా, అన్నీ ఎరిగిన తర్వాత కూడా మనము బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి క్షమాపణ ఉందా? విత్ యువర్ ఓన్ ఇంటెన్షన్, నీ సొంత బుద్ధితో ఇష్టపూర్వకంగా అన్నీ తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తుంటే, పాపం అనేది నువ్వు చేస్తా ఉంటే, అబద్ధం అనేది మాట్లాడుతూ ఉంటే, అక్రమంగా బతుకుతుంటే, అన్యాయం నువ్వు చేస్తా ఉంటే దేవుడు నిన్ను తీర్పు తీర్చడా? ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆకాశమందున్న దేవుడు సమస్తం పరిశీలిస్తున్నాడు.
ప్రతిదీ చూస్తూ ఉన్నాడు, ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు. వీళ్ళు నాలో ఉన్నారా, నాకు బయట ఉన్నారా, నాలో ఉన్నట్టుగా నటిస్తున్నారా? నటన ఎక్కువైంది, నిజాయితీ తక్కువైంది. అవునా కాదా? అవునా కాదా? నటన ఎక్కువైంది. ఎక్కడ పడే నటన నటన నటన. దేవుడు ఎప్పుడో ఒక మాట ఆయన చెప్పాడు, వేశ్యనైనా నే కనికరిస్తాను గానీ వేషధారినే కనికరించనన్నాడు. ఈనాడు వేషధారులు, నటనాపరులు, వీళ్ళకి ఇవ్వాలి ఆస్కార్ అవార్డులు. ఎక్కడ చూసినా నటన నటన. నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, నిష్ఠ లేదు, నిరాడంబరత లేదు, ఏమీ లేదు. నటన ఎక్కువైపోయి పరిచర్య అంతా కూడా ఒక బోటకం మాదిరిగా తయారైపోయింది. చాలా విచారకరం. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మీరు, మనుషులు ఒక్కసారే మృతి పొందాలని నియమించబడింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు. 2, యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అదొక జాతి, ఇదొక జాతి. అటు ఇటు కాకుండా దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ, రక్షణ పొందామని చెప్పుకుంటూ, సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ, సేవ ముసుగు వేసుకొని, విశ్వాసులు ముసుగు వేసుకొని, సంఘములో ఆయా పెద్దల స్థానాలు ముసుగులు వేసుకొని వీళ్ళు చేసే అరాచకాలు, అక్రమాలు అంతే లేకుండా పోయింది. వీటికి దేవుడు తీర్పు తీర్చడా? వీటికి లెక్క లేదా? వీటిని దేవుడు లెక్క అడగడా? ఒక వాక్యం మీరు తీయండి. యోహాను సువార్త 14 రోమాపత్రిక 14 నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును, వినాలి వినాలి వినాలి, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. దేవునికి ఏం చేయాలంటమ్మా? లెక్క అప్పగించాలి. మనలో ప్రతివాడు, ఇక్కడున్న వారిలో ప్రతివాడు, ప్రపంచ క్రైస్తవులలో ప్రతివాడు, ప్రపంచ సంఘాల్లో ఉన్న ప్రతివాడు, దేవుని పేరు చెప్పుకున్న ప్రతివాడు, రక్షణ పొందామని చెప్పుకున్న ప్రతివాడు, దేవుని సేవ చేస్తున్న ప్రతివాడు, మళ్ళీ చదవండి సిస్టర్ అక్కడి నుంచి. మనలో ప్రతివాడు, మనలో ప్రతివాడును తన్ను గురించి. ఎవరి గురించి? తన్ను గురించి. పొరుగోళ్ళ గురించి కాదు, వాళ్ళ గురించి కాదు, వాళ్ళ గురించి కాదు, వీళ్ళ గురించి కాదు, నీ గురించి నీవు దేవునికి లెక్క అప్పగింపవలెను. ఎస్, దేవుడికి ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. నువ్వు ఎలా బ్రతికావు, ఎలా జీవించావు, ఎలా మాట్లాడావు, ఎలా ప్రవర్తించావు, ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని యొక్క సంఘములో నీ యొక్క పోర్షన్ ఏంటి? దేవుని యొక్క సంఘములో నీ యొక్క పని ఏంటి? దేవుని సంఘానికి కీడు చేస్తున్నావా, మేలు చేస్తున్నావా? దేవుని సంఘాన్ని బలపరుస్తున్నావా, బలహీనపరుస్తున్నావా? నీ వలన అనేక మంది విశ్వాసం చెడిపోతుందా, బలపడుతుందా? దేవుని సేవని నీ క్రియల ద్వారా నిర్వీర్యం చేస్తున్నావా? నీ క్రియల ద్వారా దేవుని సేవని, సంఘాన్ని బలపరుస్తున్నావా? నిన్ను గురించి నీవు దేవునికి ఏం చెప్పాలి? చెప్పండి అందరూ, ఏం చెప్పాలి? లెక్క అప్పగించాలి. దేవుడికి లెక్క అప్పగించాలి. మనుషులందరికీ తీర్పు ఉంది, అదొకటి. యేసుక్రీస్తునందు వారికి తీర్పు లేదు, ఇదొకటి. అటు ఇటు కాకుండా దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ,
సేవలో ఉన్నామని చెప్పుకుంటూ ఎన్ని అబద్ధాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని మోసాలు, ఎన్ని దండగ పనులు. ఆకాశమందున దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. మనమందరం దేవుడికి లెక్క చెప్పాలి. మీకు తెలుసా, ఒక షూటబుల్ ఉదాహరణ మీకు నేను చెప్పేదా? యాకోబు ఒకానొక పరిస్థితుల్లో దేవుని దగ్గర పెనుగులాడుతున్న క్రమంలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు యాకోబు వినాలి అందరూ, యాకోబు దేవుణ్ణి అంటే ఆ దేవదూతని గట్టిగా పట్టుకున్నాడు. నన్ను దీవిస్తే గాని నేను వదలనన్నాడు. ఇదంతా మీకు తెలుసు స్టోరీ. అసలు పాయింట్ ఏంటంటే, దేవదూత అడుగుతున్నాడు, అయ్యా వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరేంటి? నీ పేరేంటి అంటే దేవుడికి అతని పేరు తెలీదా? తెలియకుండానే ఆకాశం నుంచి దిగొచ్చాడా? దేవుని చేత పంపబడ్డాడా? రాత్రంతా అతని దగ్గర ఉన్నాడా? కాదు. లెక్క తేలాలాడా? ఏం తేలాలండి? లెక్క తేలాలి. ఎందుకంటే ఇదే వ్యక్తి, ఇదే మనిషి, ఇదే యాకోబు అనే వ్యక్తి తన కన్న తండ్రి కంటి చూపు మందమై, అయ్యా నీవెవరో నాకు అర్థం కావటంలే, నిన్ను 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 తడివితే ఏశావులాగున్నావు, నీ మాట యాకోబులాగుంది, నా చూపు మందగించిందయ్యా, నాకు అర్థం కావటంలే అని ముసలి తండ్రి కంటి చూపును కోల్పోయి నువ్వెవరో చెప్పోయా అన్నప్పుడు, ఇదే నోరు, ఇదే మనిషి, ఇదే నాలుక లెక్క తప్పు చెప్పాడు. అదే లెక్కని 14 సంవత్సరాల తర్వాత దేవుడు సరిచేశాడు. ఈరోజు నువ్వు చెప్పే ప్రతి అబద్ధానికి దేవుడు లెక్క అడుగుతాడు. ఈరోజు నువ్వు చేసే ప్రతి మోసానికి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని సేవ ముసుగులో, పరిచర్య ముసుగులో, విశ్వాసుల ముసుగుల్లో మనుషులు చేసే అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, అబద్ధాలు, అభాండాలు, విమర్శలు, వాట్ నాట్, అసలు ఎంత ఘోరాతి ఘోరమైపోయింది ప్రియులారా. దేవుడు లెక్క అడగడా? రక్షణ పొందామని చెప్పి తీర్పు లేదని ఇష్టం వచ్చినట్టు బతికితే దేవుడు ఒప్పుకుంటాడని అనుకున్నారా? నేను రక్షణ పొందేశాను, నేను రొట్టె ద్రాక్షరస్సు నేను తీసుకుంటున్నాను, ఇక నాకే ఇబ్బంది, ఏం చేసినేలే అని అనుకుని భ్రమపడుతున్నారా? డోంట్ అండర్ ఎస్టిమేట్ ద గాడ్ ఆఫ్ జెహోవా. చప్పట్లు కొట్టండి. యెహోవా దేవుణ్ణి తక్కువ అంచనా ఏమాకండి. అలా తక్కువ అంచనా వేశాడు ఫరో. ఏడబోతారు వాళ్ళు, ఎక్కడ పోతారు? పోతే ఆడబోయి ఆగుతారు. సముద్రం ఉంది అక్కడ. పిచ్చోళ్ళు వీళ్ళకి దారి తెలియదు, డొంకా తెలియదు. పోయి సముద్రం కాడికి పోతున్నారు వీళ్ళు. యెహోవా దేవుడి గురించి తక్కువ అంచనా వేశాడు అతను. తన బలాన్ని చూసుకున్నాడు. నా చేతిలోంచి వీళ్ళు ఎట్ట పోతారు వీళ్ళు అనుకున్నాడు. కళ్ళ ముందు దేవుడు అద్భుతాన్ని ఆయన చేశాడు. కని విని ఎరుగని రీతిలో మాయల మంత్రాలు ఈ కాదు, కళ్ళ ముందు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి తన ప్రజలను సముద్రంలో అడుగులోంచి ఎత్తులోకి నడిపించాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు గొప్ప దేవుడు, అధిక శక్తి సంపన్నుడు. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయవాడు. మనుషులందరికీ తీర్పు ఉంది, అదొక సబ్జెక్ట్. అది వినాలే. యేసుక్రీస్తులో ఉన్న వారికి తీర్పు లేదు, శిక్ష లేదు, ఇదొకటి. మరి యేసుక్రీస్తులో ఉన్నట్టుగా చెప్పుకుంటూ, దేవుని సేవలో ఉన్నట్టుగా నువ్వు చెప్పుకుంటూ, సంఘములో ఒక మంచి పొజిషన్లో ఉన్నట్టుగా నువ్వు చెప్పుకుంటూ, నువ్వు చేసే అరాచకం, అక్రమం, అన్యాయం, అబద్ధం, మోసం, తప్పుడుతనం, ఇవన్నిటికీ లెక్క లేదా? తీర్పు లేదా? దేవుడు అడగడా? దేవుడు గమ్ముగా ఉండేవాడు అనుకున్నారా? అందుకే మనలో ప్రతివాడు తన్ను గురించి దేవుడికి చెప్పాలి, లెక్క అప్పగించాలి.
నేను పెద్ద పాస్టర్ని, కొమ్ములు ఏమైనా వచ్చినాయా? నేను బిషప్ని, అయితే ఏమి దేవుడు నీకేమన్నా రాసిచ్చాడా? నీకు ఏమి లెక్కలేదని? నువ్వు ఎవడివైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఈ బిరుదులు ఇవన్నీ పరలోకపు గవిని దగ్గర పనిచేస్తాయా? అయ్యా నేను బిషప్నయ్యా, నేను పెద్ద పాస్టర్నయ్యా, తీయండయ్యా మీ తలుపు అంటే వాళ్ళు తీస్తారా? పెద్ద పెద్ద చర్చిలు నా చేతిలో ఉన్నాయ్యా, పాస్టర్లకు నేను అపాయింట్మెంట్ ఇచ్చానయ్యా, నేను నా చేతికుండే జీతాలు ఇచ్చానయ్యా, నేను నా గురించి మీకు తెలియదు, తీయండి తలుపు. ఆయన తీస్తాడా? ఆయన తీస్తాడా? ఆయన తీస్తాడా? ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. మనలో ప్రతివాడు మన దేవునికి ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించాలి. వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ ద చర్చ్ సర్వీసెస్? దేవుని సంఘ వ్యవస్థలో నీ యొక్క పాత్ర ఏంటి? పట్టించుకోవు, నిర్లక్ష్యం, రావు, నీ ఇష్టం, వస్తే వస్తావు, మానేస్తే మానేస్తావు, ఇది కాకపోతే ఇంకోటి అంటావు. అంతా నీ ఇష్టమేనా? అంతా నీ చిత్తమేనా? బుద్ధున్నవాడు క్రైస్తవుడైతే ఫస్ట్ ఏం చేయాలా? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలా? ఎవరో ఒక అక్క మంచి పాట, అది ఇంటర్నేషనల్ హిట్ అయింది. ఏంటది? అది ఏంటిదా పాట? దేవుని చిత్తం ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఆయన చిత్తాన్ని మనం ఫాలో అవ్వాలి, కానీ అంతా మన చిత్తం మనం చేసుకుంటా. అసలు వాట్ ఈజ్ ఇట్ అండి? అసలు దేవుడి బిడ్డవేనా అంటే నువ్వు అనుకుంటే ఏదైనా నువ్వు చేసేస్తావు. వెళ్ళాలంటే వెళ్తావు, మానాలంటే మానుతావు, ఇవ్వాలంటే ఇస్తావు, వద్దనుకుంటే ఆగుతావు. అంత నీ చిత్తమే, నీ ఇష్టమే. ఇక దేవుడి చిత్తం, పరిశుద్ధాత్మ నడిపింపు ఈ లేవు మనకే. ఈ వద్దా ఆలకించండి ప్రియులారా. గొర్రెపిల్ల మహోత్సవాలంటే సరదా కాలక్షేపానికి పెట్టే కాదు. ఈ ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళకి బాగా తెలుసు. దేవుడికి మహిమ కలుగాక. దీని వెనకాల ఎంతో శ్రమ ఉంది, ఎంతో వేదన ఉంది, ఎంతో కన్నీరు ఉంది, ఎంతో ప్రయాసం ఉంది. ఊపిరి ఉన్నంత వరకు మా తరం, మా బిడ్డల తరం గొర్రె పిల్ల మహోత్సవాలు ఆగవు. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం, దేవుని పేరు మీద లాభపడటానికి మేము రాలా, అవసరమైతే నష్టపోయేదానికి వచ్చాం. దేవుని పేరు చెప్పుకుని లాభపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? లాభపడ్డ వాళ్ళు అంతకుముందు ఎట్టున్నారు, ఇప్పుడు ఎట్టున్నారు? దేవుడు మమ్మల్ని బాగా, ఓకే, నువ్వు దేవుడికి ఎంత లాభపడ్డావు, దేవుడు వలన నువ్వెంత లాభపడ్డావు, నీ వలన దేవుడు ఎంత లాభపడ్డాడు? ఎప్పుడైనా బుర్ర పెట్టి ఆలోచించారా? ఈ రాత్రి యొక్క మాటలు వింటున్న మీరు, దేవుడి కోసం నష్టపోవాలండి మనం. అపోస్తలుడైన పౌలేమన్నాడు? ఆయన కోసం నష్టపోయేదానికి సమస్తం నష్టం ఎంచుకుంటాను అన్నాడు. అది మన భక్తి పునాదులయ్యి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా వినండి, బాగా వినండి. మనుషులందరికీ దేవుడు తీర్పు నిర్ణయించాడు, అదొకటి. యేసుక్రీస్తులో ఉన్నవారికి తీర్పు లేదు, ఇదొకటి. అటు ఇటు కాకుండా దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ మనం పాపం చేస్తే, అక్రమం చేస్తే, అబద్ధం చెప్తే, తప్పులు చేస్తే, అన్యాయాలు మనం చేస్తే, మనం ద్రోహ పనులు మనం చేస్తే దానికి తగిన శిక్ష ఖచ్చితంగా ఉంది. దేవుని దగ్గర మనం అందరము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం.
అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ సూపర్ మ్యాన్లు ఎవడు లేడండి బాబు, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ సూపర్ మ్యాన్లు డోపర్ మ్యాన్లు ఎవడు లేడు, అంతా ఆయన కృప వల్ల ఉన్నాం. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆయన కృప. ఇంకొక ఆయన అక్కడున్నాడు, ఆ ఎత్తులో ఉన్నాడు, అది కూడా ఆయన కృపే. ఇక్కడ సూపర్ డూపర్ మ్యాన్లు ఎవడు లేడు, అంతా ఆయన వల్ల హెచ్చించబడిన వాళ్ళే. ఆ తర్వాత వీళ్ళు హెచ్చి చేసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి బాగా ఆలకించండి. ఈ మాటలు మీ హృదయంలోకి పోనివ్వండి. నేటి సార్వత్రిక సంఘ క్రైస్తవ్యం, వాటి పరిస్థితులు, క్రైస్తవులు వాళ్ళ విధానాలు, నేటి పరిస్థితులన్నీ ఒక్కసారి గమనించండి. దేవుళ్ళో ఉన్నామని చెప్పుకుంటూ, దేవుని సేవలో ఉన్నామని చెప్పుకుంటూ, విశ్వాసిగా ఉన్నామని చెప్పుకుంటూ, మేం అది ఇది అని పదవులని చెప్పుకుంటూ, మనము అనేకమైన అరాచకాలు, అన్యాయాలు, వీటికి అంతే లేదు. వీటన్నిటి విషయంలో దేవుడు ఒకరోజు వెలుగులోకి ఆయన తీసుకొచ్చే సమయం ఖచ్చితంగా ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. ఇదే ఫైనల్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఏముంది అమ్మా? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున. అదిగో ఇక్కడ తాను అంటే ఎవరు? నువ్వు నేను. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును, అదిగో దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు, అదిగో ప్రతివాడు పొందునట్లు, మనమ ఇంక్లూడింగ్ అస్ అంటే పౌలు గారితో కూడా మనం అందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ఎవ్వరు కూడా మిస్ అయ్యేదానికి అవకాశం లేదు. మనము జరిగించిన క్రియలు మంచివైనా సరే. అప్పుడు నాకు ఒకసారి నాకు అర్థం కాల, అవును చెడ్డ క్రియలు కోసము ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి, మంచి క్రియల కోసం కూడా ఎందుకు ప్రత్యక్షం అవ్వాలి అని ఆలోచిస్తే, ఏమో ఆ మంచి క్రియలు వెనక ముంచి ఆలోచనలు ఎన్నున్నాయో, ఆ మంచి క్రియలు వెనక ఏమో దాగుందో. అందుకనే మన దేవుడు అవి మంచి క్రియలైనను చెడ్డ క్రియలైనను, అవి మంచివైనను చెడ్డవైనను, దేహముతో జరిగించిన ప్రతి కార్యమును గురించి మనమందరమును, అంటే పౌలు గారితో కలుపుకుని ఆయన మాట్లాడుతున్నాడు. మనమందరమును, మీరందరూ అంటే పౌలు గారు కాదు కదా, మనమందరం అంటే పౌలు గారు కూడా కదా. అంతటి దైవజనుడు, అపోస్తలుడు, అనేక ప్రత్యక్షతలు కలిగిన గొప్ప దైవజనుడు, ఆయన జ్ఞానం కలిగిన వ్యక్తి. ఆయన తన్ను కూడా కలుపుకుని మాట్లాడుతున్నాడు. మనమందరమును చెబుతున్న నేను, వింటున్న మీరు, ప్రపంచంలో క్రైస్తవులు అందరూ వాళ్ళ దేహముతో జరిగించిన క్రియలు మంచివైనా చెడ్డవైనా వాటన్నిటి నిమిత్తము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. దేనికి? లెక్క చెప్పడానికి. లెక్క చెప్పాలి. మనమందరం కూడా లెక్క చెప్పాలి. ప్రియ స్నేహితుడా, ఈరోజు యొక్క మాటలు వింటున్న మీరు ఇప్పుడైనా దైవ భయంతో నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని గడుపుతావా? ఇప్పుడైనా దేవునికి భయపడతావా? ఇప్పుడైనా దైవ భయంతో నువ్వు బతుకుతావా? ఇప్పుడైనా ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? ఇప్పుడైనా దేవునికి సమీపంగా వస్తావా? అయ్యో, నేను ఒకరోజు దేవుడికి నేను లెక్క చెప్పాలి కదా, ఇలా ఉంటే దేవుడి ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను నిలబడాలి కదా అని ఇప్పుడైనా పశ్చాత్తాపడతావా? ఇప్పుడైనా మారు మనసు పొందుతావా? ఇప్పుడైనా ప్రభు దగ్గరికి వస్తావా? ఇప్పుడైనా నీ జీవితాన్ని దేవుడికి అర్పిస్తావా?
ఇప్పుడైనా దేవుని సంఘానికి వస్తూ తాగేవాళ్ళు లేరా? దేవుని సంఘంలోకి వస్తూ తిరంగాలేసేవాళ్ళు లేరా? దేవుని సంఘానికి వస్తూ అక్రమ సంబంధాలు కలిగిన వారు లేరా? దేవుని సంఘానికి వస్తూ అనేకమైన అవినీతి అక్రమాలకు పాల్పడేవారు లేరా? వీళ్ళందరూ లేరా? ఇప్పుడైనా దేవుడికి లెక్క చెప్పాలని ఎరిగి పాపం చేస్తే క్షమాపణ లేదని, బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే ఇక దానికి క్షమాపణ లేదని గుర్తెరిగి ఇప్పుడైనా ప్రభు దగ్గరికి వస్తారా? ఇప్పుడైనా ప్రభుతో సమాధాన పడతారా? ఇప్పుడైనా దేవునితో మీ పాపములు ఒప్పుకుంటారా? ఇప్పుడైనా నిజాయితీగా బతుకుతారా? హానెస్ట్ గా జీవిస్తారా? దేవునిలో నిక్కచ్చిగా ఉంటారా? నిష్టగా ఉంటారా? నియమంగా ఉంటారా? నిబద్ధతగా ఉంటారా? మాట అంటే మాటగా ఉంటారా? ఆ మాట ఈ మాట ఆ మాట కలగూర గంపలాగా బతుకుతారా? లేచి నిలబడండి. ప్రభు సన్నిధిలో మనల్ని మనము పరిశీలించుకుందాం. దేవుడికి మహిమ కలుగుగాక. ఈ మొదటి రాత్రి దేవుడు మీతో మాట్లాడాడు. అందరూ కూడా లేచి నిలబడండి. అందరూ కూడా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు, మంచి దేవుడు. ఆయన తన్ను తాను అడ్రస్ చేసుకున్న విధానం, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆయన మంచి కాపరి. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కరోనాల నుంచి మనల్ని ఆయన కాపాడాడు. భయంకరమైన అపాయములు, గండముల నుంచి కాపాడుతున్నాడు. నేటి వరకు బతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. ఇప్పుడైనా కళ్ళు మూసుకోండి. 3 మాటలు చెప్పా ఈరోజు. తత్రగిత్ర పడేదానికి అవకాశం లేదు. 3 మాటలు. ఒకటే, మనుషులందరికీ తీర్పు ఉంది. 2వ మాట, యేసుక్రీస్తులో ఉంటే తీర్పు లేదు. యేసుక్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటూ అక్రమాలు చేస్తే కఠినమైన తీర్పు ఉంది. బహు కఠినమైన శిక్ష ఉంది. తప్పించుకోలేవు సోదరుడా, తప్పించుకోలేవు సోదరి. మాటే కదా అని మాట్లాడమాక. ఇదేముంది అనుకోమాక. ఇది ఏముందిలే అని అనుకోమాక. ఇది ఏందిలే అని చెప్పి అనుకోమాక. ఈయనేందిలే, ప్రేమకుమార్ అనే పాస్టర్ గారు, ఆయనది ఏముందిలే అని అనుకోమాక. ఇక్కడ సూపర్ మ్యాన్ ఎవడు లేడు. అంతా దైవ కృప చేత నియమించబడిన వాడే. ఈ రాత్రి దేవుని వాక్కు నిన్ను దర్శిస్తుంది. ఈ రాత్రి దేవుని మాట నిన్ను బలపరుస్తుంది. నీ జీవితాన్ని కడిగిన ముత్యంలాగా మార్చాలని ఆ మాట నీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడే నీ హృదయం తెరస్తావా? నీ హృదయాన్ని తెరస్తావా? అలా తెరిచే పని అయితే, దేవా ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను అయ్యా, నా జీవితాన్ని మరలా పునరుద్ధరించు ప్రభువా. నేనెక్కడ పడిపోయినా అక్కడ లేపయ్యా. అయ్యా, ఒక దినం నేను నీకు లెక్క చెప్పాలి కదా ప్రభువా. అయ్యో, ఆ స్థితి నాకు వద్దు ప్రభువా. దేవుని సేవ ముసుగులో నాకు ఈ అక్రమ సంపాదనొద్దు, ఈ అక్రమ డబ్బొద్దు, ఈ అక్రమ ధనార్జనొద్దు, ఈ అక్రమ పదవులొద్దు, ఈ అక్రమం ఏమి వద్దయ్యా, ఏమొద్దు నాయన. యేసయ్యా, నీ కొరకు నిజాయితీగా బతికే కృప నాకు ఇవ్వయ్యా. అన్నవాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. అనుకున్న వాళ్ళు ఈ వాక్యం ప్రకారం నేను దేవునిలో ఇక మీదట నమ్మకంగా ఉంటాను, నా దేవునికి నా జీవితాన్ని సమర్పించుకుంటానని అనుకున్న వాళ్ళు మాత్రమే
అందరూ కాదు, అందరూ కాదు, అందరూ కాదు, అందరూ కాదు. మీ కుడి చేయి పైకెత్తండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. అమ్మా, ఈ పక్కనున్న వాళ్ళు, ఈ పక్కనున్న వాళ్ళందరూ అనేకులు ఎత్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దేవుడు మీ చేతిని ఆయన చూస్తున్నాడు. ఈరోజు మీ తీర్మానాన్ని ఆయన చూస్తున్నాడు. జీవితం, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. 100 ఏళ్ళు లేదు, 200 ఏళ్ళు అసలే లేదు. ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా వెళ్ళిపోవాలా? మొన్న ఈ మధ్యనే టాటా వెళ్ళిపోయాడు కదా, 1000 కోట్ల ఆశపడు. ఎవరైనా వెళ్ళిపోవాలా? లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఈ కొద్ది సమయం అబద్ధంగా బతుకుతావా? అవినీతిగా బతుకుతావా? లోకస్తుడిగా బతుకుతావా? దేవునికి విరోధిగా బతుకుతావా? దేవుని సేవ ముసుగులో మోసాలు, అక్రమాలు, అబద్ధాలు నువ్వు చెప్పుకుంటూ బతికేస్తావా? తిరంగాలు తింటూ, తాగుడు తాగుతూ, అక్రమ సావాసాలు నువ్వు చేస్తూ, వ్యర్థంగా జీవిస్తూ సరదాగా గుడికెళ్ళి వస్తావా? మార్చుకో, 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 మార్చుకో. ఇప్పుడే మార్చుకో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తా, మీకోసం నేను ప్రార్థన చేయబోతాను. అలాగే ఉండండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. తీర్మానించుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవా, నన్ను తెలియని రీతిగా ఈ గొర్రెపిల్ల మహోత్సవాలు మొదటి దినాన అయ్యా నువ్వు మమ్మల్ని ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావు. ఈరోజు నా హృదయంతో చెప్పండి, ఈరోజు మీరు నా హృదయంతో మాట్లాడారు, నాతోనే మాట్లాడారు, సూటిగా మాట్లాడారు. నాకు ఇటువరకున్న ప్రార్థన జీవితం లేదు, ఇటువరకు మందిరం పట్ల ఉన్న ఆసక్తి ఇప్పుడు లేదు, ఇటువరకు దేవునికి నేను సేవకు సహకరించే విధానం ఇప్పుడు లేదు, నాకు ఏమి లేదు ప్రభువా. నేను నిరోమయంగా అయిపోయినా, నేను పడిపోయినా, లోకస్తురాలు అయిపోయినా, ఈరోజు నన్ను పైకి లేపావయ్యా. అయ్యా నీకు వందనాలని దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి మా ప్రియులు నోవా పాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఏకీపించారు. దేవా స్తోత్రం నాయనా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవుడు, దేవుని సేవకుల ద్వారా మనతో మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుని హృదయాలను దేవునికి అర్పించిన వారమై మహోన్నతుడైన దేవుని సన్నిధానంలో వాక్యము మనతో మాట్లాడి ఉంటుండగా ఆయనకు మన హృదయాలను సమర్పించుకుంటూ ఆయనతో, దేవునితో నిబంధన చేసిన వారమై ఆయనకు చెప్పుకుందాం. మహోన్నతమైన దేవ, పరిశుద్ధుడైన బ్రహ్మ, సృష్టికర్తమైన దేవ, మీ ఉన్నతమైన నామమును బట్టి మీ పాదములు వందనాలయ్యా. మమ్మలందరినీ కూడా ప్రేమించారు మీ కృపలో ప్రభు. మీరు ఏర్పాటు చేసుకున్న దైవ సేవకులు మరి ప్రేమ కుమారు ద్వారా, వారి ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ పాదములు వందనాలు దేవ. వాక్యమును మాత్రం వినేవారము కాదు, వాక్యమును విని వాక్యానుసారముగా నడుచుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచిన దేవా, మా హృదయాలను దేవుని వైపు మరల్చిన వారమై దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి మీ వైపు చూస్తుండగా మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ కృప కొరకే ధన్యవాదాలు ప్రభా. ఇక్కడ చేరిన బిడ్డలు దేవా, మీతో నిబంధన చేసిన రీతిగా వారి గృహస్థాన్ని మీ వైపు చాచిన బిడ్డలుగా వారు మీతో మాట్లాడిన మీ ఉన్నతమైన నామముల ప్రభా, మీ కృపను వారి మీద చూపించిన రీతిగా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ చేరి వచ్చిన బిడ్డల్లో ప్రభా, మీ వైపు చూస్తూ దేవా, ఈ రాత్రి వాక్యాన్ని విని ఆ వాక్యానుసారమైన జీవితంలో దేవా మీ వైపు తిరిగి వారి హృదయాల్లో, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను మీకు చెబుతుండగా ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని, ఆ బిడ్డలు ఏ అవసరతతో వచ్చినారో వారిని జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపాస్తాలకు అప్పగిస్తున్నాం. ఇక్కడ చేరిన బిడ్డల్లో ప్రభా, అనారోగ్యంతో మీ సన్నిధిలో చేరి అయా మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు అని మీ వైపు వారు చేయి చాచి ఉన్నట్లయితే మీ కృప కలిగిన నామములు ఆ బిడ్డలకు దేవుని నామములో స్వస్థత కలుగునుగా ప్రభా. ఈ ఉన్నతమైన ఆశీర్వాదంలో ఆ బిడ్డలు స్వస్థపరచబడినగా
మీ కృపాక్షేమం వారి కుటుంబాల్లో ఎల్లప్పుడూ ఉండనే కాక ప్రభా. అలాగనే కుటుంబంలో ఉన్న సమస్యలతో మీ సన్నిధికి వచ్చి వారు అడుగుతుండగా దేవా మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని ప్రతి సమస్య నుంచి వారికి విడుదల రాయొచ్చు. ఆర్థిక స్థితిలో ఇరుక్కుపోయి ప్రభువులు పాలైపోయిన బిడ్డలుగా ఇక్కడ చేరి మీ సన్నిధిని అడుగుతూ ఉంటే ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభా. మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని దర్శించమని వేడుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా వారి కుటుంబంలోంచి ప్రతి సమస్య తొలగిపోవునుగా ఈ ఉన్నతమైన దీవెనలతో నింపమని దేవుని వాక్యం అందించిన సేవకుల ద్వారా రాబోయే 2 రోజులు అద్భుతమైన మీ వాక్యాన్ని అందించండి. మీ సన్నిధానమునకు వచ్చే బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నారు. అనేక మందిని నడిపించు అయ్యా. ఈ రాత్రి యేసయ్య ఎవరో తెలియని బిడ్డలు దేవుని యొక్క వాక్యము విని స్వార్థను విని మీ మహోన్నతమైన నామములో వారి రక్షణ కలిగించడానికి వారి హృదయాలను మీకు అర్పించి ఉన్నట్లయితే ఆ బిడ్డలను దర్శించాయా. ఆ బిడ్డలను జ్ఞాపకము చేసుకొని చేరిన ప్రతి బిడ్డ దేవుని నామములో దీవించబడే భాగ్యం మీ ఆశీర్వాదం వీరికి సదాకాలం అనుగ్రహించి మీ దీవెనలతో నింపమని క్రీస్తు ప్రభు వారి మహోన్నతమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.